Jai Hind, Jai Bharat. Hello my dear students and my dear parents. I am Harish Reddy. Welcome to Harish Reddy IIT NEET EBSET channel, and I am mentor and master trainer to IIT NEET EBSET students. మనకు IIT గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. టుమారో మార్నింగ్ 10 o'clock ర్యాంక్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మంచి రిజల్ట్, మంచి ర్యాంక్ రావాలని నేను కోరుకుంటున్నాను. వస్తుంది. మీరు చాలా బాగా కష్టపడి ఆ ఎగ్జామ్ రాశారు. సో నేను దాని గురించి మీకు అప్డేట్ ఇవ్వబోతున్నాను. రేపు జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు 10 o'clockకి రిలీజ్ చేస్తారు కాన్పూర్ వాళ్ళు. ఇక్కడ మీకు సార్ ఇది మాకు కూడా తెలుసు కదా సార్, ఈ న్యూస్ వచ్చిందని మేము విన్నాం కదా అని మీకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ 3 కోర్సెస్ ఇచ్చారు కొత్తగా. ఐఐటి బాంబే, ఐఐటి మద్రాసు 2 కోర్సులు ఎక్స్ట్రా ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఈ కోర్సుల గురించి చాలామందికి తెలియదు. సో సార్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలా ఇవ్వద్దా అనేది డైలమా ఉంది. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు చెప్పబోతున్నాను. రేపు ఉదయం 10 o'clock ర్యాంక్స్ ఇస్తారు. నెక్స్ట్ 3వ తేదీ నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రారంభం. రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు కట్టేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అది వెబ్ ఆప్షన్స్ గురించి ఫ్లోట్, స్లైడ్, ఫ్రీజ్ దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడండి. ఇప్పుడు రేపు మొత్తం టోటల్ ఎన్ని ఐఐటీస్ ఉన్నాయి? 23 ఐఐటీస్ ఉన్నాయి. 23 ఐఐటీస్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బిఎస్ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశానికి May 18th ఎగ్జామ్ జరిగింది. దాని గురించి రేపు రిజల్ట్స్ ఇస్తున్నారు. ఓకే, ఐఐటి కాన్పూర్ కండక్ట్ చేసింది. ఇది మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, 10 గంటలకు ర్యాంక్స్ వెలువడను ఉన్నాయి. కొంచెం అటు ఇటు కావచ్చు. అయితే ఎంతమంది రాశారు అంటే 1,80,000 స్టూడెంట్స్ రాశారు. 1,80,000 స్టూడెంట్స్ రాశారు. సరే ఎంతమంది పిలుస్తారు అనేది అది కూడా చెప్తా. 50,000 బిలోనే ఉంటుంది. 1,80,000 స్టూడెంట్స్ రాశారు. వారిలో తెలుగు రాష్ట్రాల వారు 40,000 సీట్స్ అని చెప్పారు. 40,000 స్టూడెంట్స్ రాశారు. అయితే గత ఏడాది లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది సార్ అంటే, రిజర్వేషన్ల ప్రకారం అన్ని కట్ ఆఫ్ అన్నీ పట్టి 48,248 స్టూడెంట్స్ని పిలిచారు జోసా కౌన్సిలింగ్కి. అంటే ఈ 1 month కౌన్సిలింగ్ ఉంది కదా, 48,248 స్టూడెంట్స్ ఆప్షన్స్ ఇచ్చారు. సార్ అంతమంది ఇస్తే ఎన్ని సీట్లు ఉన్నాయి సార్ అంటే, లాస్ట్ ఇయర్ 17,760 సీట్స్ ఉన్నాయి ఐఐటీలలో. నేను ఓన్లీ ఐఐటి గురించి మాట్లాడుతున్నా, అడ్వాన్స్డ్ కదా, ఓన్లీ ఐఐటీస్ గురించే మాట్లాడుతున్నా. 17,760 సీట్స్ ఉన్నాయి. ఈసారి కొన్ని పెరగవచ్చు. ఎందుకు సార్ పెరుగుతాయి మీకు ఎలా తెలుసు అంటే, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈసారి స్వల్పంగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే, ఇప్పటికే ఐఐటి మద్రాస్ 2 కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఒక కోర్సులో 40 సీట్స్, ఇంకొక కోర్సులో 40 సీట్స్, 80 సీట్స్ ఎక్కువ వస్తున్నాయి. అదనంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఐఐటి బాంబే కూడా 4 ఏళ్ల బిఎస్ ఇన్ అప్లైడ్ జియోఫిజిక్స్ అనే కోర్సును ప్రవేశపెట్టనుంది. బిఎస్ ఇన్ అప్లైడ్ జియోఫిజిక్స్ అనే కోర్సుని ప్రవేశపెట్టనుంది. అందులో ఎన్ని సీట్లు ఉన్నాయి ఇంకా వెల్లడవ్వాల్సి ఉంది. వాళ్ళది తెలుసు మనకు ఆప్షన్స్ మీరు ఇది జాయిన్ కావాలనుకుంటే ఇంకా ఆప్షన్స్ ఇచ్చుకోండి. దీని గురించి నేను చెప్తాను మీకు. ఓకే, వెల్లడవ్వాల్సి ఉంది. June 3న సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. 6 రౌండ్స్లో ప్రారంభమవుతుంది. లాస్ట్ ఇయర్ ఏమో 5 రౌండ్స్ ఉండే, ఈసారి 6 రౌండ్స్లో. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే, సార్ బిఎస్సీ అప్లైడ్ జియోఫిజిక్స్ అంటే ఏంటి సార్? మాకు కంప్యూటర్ సైన్స్ తెలుసు, ఈసీ తెలుసు, ట్రిపుల్ తెలుసు, ఇవన్నీ మాకు మా సీనియర్స్ మా రిలేటివ్స్లో చేశారు, జాబ్ ఆపర్చునిటీస్ తెలుసు, దీంట్లో ఎలా ఉంటుంది సార్ అనేది చాలామందికి డౌట్. అది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జియోఫిజికల్ సర్వే అసిస్టెంట్ అనే పోస్ట్ మీకు పాసిబిలిటీ ఉంటుంది. సో వీటికి గవర్నమెంట్ సెక్టార్లో పాసిబిలిటీ ఉంది. ఇలా చేస్తే ప్రైవేట్ సెక్టార్లో కూడా పాసిబిలిటీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ దాంట్లో కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఎలా అంటే, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పండి సార్ అంటే, గ్రౌండ్ వాటర్ ఆయిల్ ఎక్కడుంది, తర్వాత గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉంది, ల్యాండ్ స్టెబిలిటీ, వీటి గురించి తెలియాలి అంటే ఇంజనీరింగ్. ఓకే, మన చుట్టూ ఏ డెవలప్మెంట్ జరిగినా, ఏ కన్స్ట్రక్షన్ జరిగినా, వాటర్ ఉన్నాయా ఆ ప్లేస్లో, లేదంటే ఆయిల్ ఉందా, ఇదన్నీ తెలియాలంటే ఇంజనీర్సే కావాలి. అది వీళ్ళు. ఓకే, సెర్చ్ ఫర్ ఆయిల్, గ్రౌండ్ వాటర్, సింపుల్ వేలో చెప్తున్నా. ఇంకా ఇందులో చాలా ఉంది ఇన్డెప్త్గా. ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ మీకు తెలుసు కదా, ఓఎన్జీసీ కంపెనీ ఆయిల్ మంచి జాబ్ అసలు అది. ఓకే, నెక్స్ట్ కోల్ ఇండియా మైనింగ్ కంపెనీస్లో కూడా జాబ్ వస్తుంది.
ఇంకా ఏదైనా పెద్ద బ్రాండ్ చెప్పండి సార్ నేను వెళ్ళడానికి అది ఇది అని అంటే ఇస్రో, డిఆర్డిఓ ఉన్నాయి కదా మనకు కంపెనీ, సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో సాయిల్, వాటర్, ల్యాండ్ స్టెబిలిటీ వీటి గురించి తెలియాలి అంటే ఇంజనీరింగే కావాలి. ఓకే, ఒక ప్లేస్లో ఏదైనా పెద్ద కన్స్ట్రక్షన్ కట్టాలి అంటే ఆ ల్యాండ్ స్టెబిలిటీ కూడా మనకు తెలిసి ఉండాలి. పెద్ద అపార్ట్మెంట్ కట్టాలి అని అంటే వితౌట్ సాయిల్ టెస్ట్, వితౌట్ అక్కడ లోపల ఎలా ఉంది అనేది ఒక ఇంజనీరే బాగా తెలుసుకోగలుగుతాడు. చాలా డిమాండ్ ఉంటుంది. మీరు ఓకే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అని, ఈసీ అని అలా థింక్ చేయకండి. ప్రతి దాంట్లో ఫ్యూచర్ ఉంటుంది. మీరు చాలా బాగా నేర్చుకోగలుగుతారు ఇందులో. ఓకేనా, ఇది చూడండి బీఎస్సీ ఇన్ అప్లైడ్ ఫిజిక్స్, జియో ఫిజిక్స్ అంటే ఇది సాయిల్ రిలేటెడ్, గ్రౌండ్ వాటర్ రిలేటెడ్, ఆయిల్ రిలేటెడ్. ఓకే, ఇవి లేకుండా మనం ఉండలేం కదా జనరల్గా. ఓకే, అంటే సొసైటీలో ఈ కంపెనీస్ చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది వీటి లోపల. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ మద్రాస్ 2 పోస్టుల గురించి నేను చెప్తాను, 2 కోర్సెస్ గురించి. ఐఐటి మద్రాస్లో కొత్తగా 2 బీటెక్ కోర్సులు. ఐఐటి మద్రాస్లో వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఐఐటి మద్రాస్ కొత్తగా 2 బీటెక్ కోర్సులు ప్రవేశపెట్టనుంది. అందులో ఒకటి ఏంటి అంటే బీటెక్ కంప్యూటేషనల్ ఇంజనీర్ అండ్ మెకానిక్స్, సిఈఎం. నెక్స్ట్ బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అనే 2 కోర్సులు, మొత్తం 2 కోర్సెస్ అందుబాటులోకి తీసుకురానుంది. ఒక దాంట్లో 40 + 40 80 సీట్స్ ఉంటాయి. మనకి 80 సీట్స్ ఉంటాయి. సార్ ఈ పోస్టుల గురించి చెప్పండి సార్, మాకు తెలియదు, ఇది మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటున్నారు, మేము ఆప్షన్స్ ఇచ్చుకోవాలా వద్దా చెప్పండి అని మీకు డౌట్ ఉంది కదా. నేను ఈ కోర్సెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ కోర్స్ వచ్చేసి సిఈఎం, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్. సింపుల్ లాంగ్వేజ్లో చూడండి, కంప్యూటేషనల్ అంటే కంప్యూటర్ యూజ్ చేయాలి, సిస్టమ్. ఓకే, సిస్టమ్ యూజ్ చేయాలి. సార్ సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళు ఇంజనీరింగ్ ఎలా సిస్టమ్ అని ఉంది అంటే ఇక్కడ మెకానిక్స్ అని ఉంది. మళ్ళీ మెకానిక్స్ అంటే మిషన్స్ గురించి. ఓకే, ఇది కంప్యూటర్. ఓకే, అంటే సింపుల్ లాంగ్వేజ్లో ఒక మిషన్, కార్ తీసుకోండి, ఏరోప్లేన్ తీసుకోండి, ఏదైనా ఏరోప్లేన్ తీసుకోండి, ఏరోప్లేన్ కానీ ఎయిర్ప్లేన్ కానీ ఫ్లైట్ కానీ పర్ఫెక్ట్ వేలో క్రాష్ కాకుండా మంచిగా మూవ్ అవ్వాలి అంటే దాన్ని డిజైన్ చేయాలి కదా. డిజైన్ చేయాలి అంటే మనం ఫస్ట్ థియరిటికల్గా డిజైన్ చేసి పారామీటర్స్ ఉంటాయి థియరిటికల్గా. ఈ పారామీటర్, ఈ వింగ్ ఇంత సైజు ఉండాలి, టైర్ ఇలా ఉండాలి, ఇవన్నీ కరెక్ట్గా థియరిటికల్గా డిసైడ్ చేసి నెక్స్ట్ ప్రాక్టికల్గా ట్రయల్ చేస్తారు. ఓకే, మనకు వ్యాక్సిన్ కూడా అంతే కదా, కోవాక్సిన్ కూడా ఫస్ట్ థియరిటికల్గా మనం కంప్యూటేషనల్ సిస్టంలో థియరిటికల్గా కొన్ని పారామీటర్స్ తోటి మనము ప్రిపేర్ చేస్తాం ఒక పారామీటర్ను, నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం ప్రాక్టికల్గా. ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ కూడా డిజైన్ చేస్తాం చూడండి కంప్యూటర్లో. ఒక పెద్ద బిల్డింగ్, మీరు సివిల్ ఇంజనీర్కి వెళ్తే మనకు ఒక ప్లాన్ గీసిస్తాడు, దాని సిస్టంలో చూపిస్తాడు, ఇలా ఇక్కడ ఇది వస్తుంది, ఈ పోర్షన్ వస్తుంది అని. అలా చూడండి ఇక్కడ సిమ్యులేషన్ ఇంజనీర్ ఫర్ టెస్టింగ్ ఏ కార్ క్రాష్ మోడల్ అండ్ కంప్యూటర్ అనే కంప్యూటర్ అంటే కంప్యూటర్ లోపల మనకు మన దాని గురించి డిజైన్ చేయడం అనుకోండి సింపుల్ వేలో. ఇంకొకటి ఉంది కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్, ఇదేమో సిమ్యులేషన్ ఇంజనీర్ ఫర్ టెస్టింగ్ ఏ కార్ క్రాష్ మోడల్ అనే కంప్యూటర్. ఓకే, దాని యొక్క మోడల్ని. నెక్స్ట్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సిమ్యులేట్ ఎయిర్ ఆర్ ఫ్లూయిడ్ ఫ్లో అరౌండ్ ఆబ్జెక్ట్స్ లైక్ ఎయిర్ప్లేన్, కార్. అంటే సింపుల్ లాంగ్వేజ్లో ఎయిర్ప్లేన్ వెళ్తుంది, మనకు దాని చుట్టూ ఎయిర్ ఫ్లో ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. మన అట్మాస్ఫియర్లో ఎలా ప్రెషర్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మనకు క్రాష్ కావద్దు, అది షేక్ కావద్దు అని అలా డిజైన్ చేయాలి ఉంటుంది కదా. సో హెల్పింగ్ డిజైన్ ఎయిర్ప్లేన్ వింగ్ టు రెడ్యూస్ ఎయిర్ డ్రాగ్. ఓకే, అంటే వీటిని ఒక ఎక్విప్మెంట్ని ప్రిపేర్ చేయాలంటే ఇంజనీరే కావాలి. ఓకే, అలా థింక్ చేయండి. ఇది మనకు కంప్యూటేషనల్. ఓకే, సిస్టమ్ ద్వారా మనం డిజైన్ చేసి దాన్ని ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ కోర్స్ ఉంది ఇన్స్ట్రుమెంటేషన్ బయోమెడికల్ అన్నది. అంటే మళ్ళీ ఇన్స్ట్రుమెంటేషన్, బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఏంది? సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మనకు హాస్పిటల్లో ఐసీయూ మిషన్స్ ఉంటాయి. ఓకే, ఎంఆర్ఐ మిషన్స్ ఉంటాయి. మనం అంటాం కదా బ్రెయిన్ స్కాన్ ఏదైనా స్కాన్ చేయాలంటే ఎక్విప్మెంట్స్ ఉంటాయి, హ్యూజ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి.
వాటిని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు సార్, అసలు దాన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే దానికి ఇంజనీరింగ్ నాలెడ్జ్ చాలా అవసరం. ఓకే, సో అలా అటువంటి ప్రొఫెషన్లో మీకు జాబ్స్ వస్తాయి. ఇక చూడండి, బయోమెడికల్ ఎక్విప్మెంట్స్ ఇంజనీర్. మిమ్మల్ని సింపుల్ వేలు చెప్పాలంటే మేకింగ్ షూర్ అండ్ ఐసీయూ మెషిన్, ఎంఆర్ఐ, ఈసీజీ, ఓకే, ఇటువంటి ఎక్విప్మెంట్స్, హాస్పిటల్ రిలేటెడ్, బయో రిలేటెడ్ ఎక్విప్మెంట్స్. నేను చెప్పేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు ఒక ఐడియా ఇస్తున్నాను అన్నమాట. ఓహో, ఈ ఫీల్డ్లో ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చేశారు, మీకు జాబ్స్ ఎక్కడ వస్తాయంటే మీరేమంటారు, సార్ సాఫ్ట్వేర్ కంపెనీలో వస్తుంది సార్ అంటారు. మెకానికల్ బ్రాంచ్ చేసినారు, ఎక్కడ వస్తుంది అంటే హెచ్పి కంపెనీలో, ఎక్విప్మెంట్స్ బైక్ కంపెనీలలో, కార్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలలో జాబ్ వస్తుంది సార్ అంటారు. ఎలక్ట్రానిక్స్ ఈసీఈ చేస్తే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, ఇటు ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్ళొచ్చు, జెన్కో వీటిలలో ఇలా జాబ్స్ తెచ్చుకోవచ్చు అని మీకు ఐడియా ఉంది కదా. సివిల్ చేస్తే ఏమొస్తుంది సార్, కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళొచ్చు అని మీకు ఐడియా ఉంది కదా. అలా ఐడియా కోసం నేను ఇది ఇస్తున్నాను. ఓకే, ఇలా కోర్సెస్ ఉన్నాయి. ఐఐటి మీకు ఒకవేళ వీటి వైపు ఇంట్రెస్ట్ ఉండి సార్ నేను ఇది తీసుకుంటా అంటే ఆలోచించకుండా తీసుకోండి, మంచి ఫ్యూచరే ఉంటుంది, నో డౌట్. హాస్పిటల్ ఇటువంటి ఎక్విప్మెంట్స్ లేకుండా ఉండలేం. తర్వాత ఓఎన్జీసీ, ఆయిల్, గ్రౌండ్ వాటర్, ల్యాండ్ స్టెబిలిటీ, దాంట్లో కూడా మంచి ఫ్యూచరే ఉంటుంది. సో మీరు ఆలోచించకుండా మీరు ప్రిఫరెన్స్, ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, మీకు వచ్చే పాసిబిలిటీ, చాలామంది కంప్యూటర్ సైన్స్ వీటి సైడే వెళ్తుంటారు, ఇక్కడ సైడ్ ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఇది అండి ఈరోజు అప్డేట్. నెక్స్ట్ టుమారో రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఐఐటి అడ్వాన్స్డ్ స్టూడెంట్స్. ఓకేనా, నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా అప్ టు డే టు డే నేను ఏం ఉంది ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ లోపల. ఎటువంటి ఛార్జెస్ అవేమి ఉండవు. సో మీరు ఫాలో అవ్వండి, మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఎలా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎప్సెట్, ఐఐటి అండ్ నీట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇన్ఫర్మేషన్ని స్మాల్ స్టోరీస్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.